లస్కర్ లో వెలసిన ఓ రాణి హైదరాబాద్ అంబా భవాని గోరి కొలిచే మూలే నీలవేణి అమ్మ బయలెల్లినాది గోరి కొలిచే మూలే నీలవేణి అమ్మ బయలెల్లినాది లస్కర్ లో వెలసిన ఓ రాణి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రుద్రాభిరుచి ఛానల్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. నేను కూడా చాలా బాగున్నా. అందరికీ బోనాలు శుభాకాంక్షలు. హ్యాపీ బోనాలు ఫ్రెండ్స్ అందరికీ. హైదరాబాద్ బోనాలు ఇవాళ సండే. నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచి కల్లాపు అంటే పెంట కలర్స్ అల్లి ముగ్గు అయితే పెట్టేసుకున్నా. ఇంకా లేట్ చేయకుండా తొందరగా ఫటాఫట్ పని చేసుకొని దేవుడికి పూజ చేసిన, 2 బోనాలు కూడా చేసిన. ఎప్పుడు చేసినట్టు చేసిన, ఒకటి మైసమ్మకు, ఒకటేమో ఎల్లమ్మకు. ఇంకా మీరు చూసే ముందు ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ వీడియో. చాలా నచ్చుతుంది కూడా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా నేనైతే దేవుళ్ళకు అన్నిటికీ పూజ చేసి మంచిగా అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలని మొక్కుకున్నా. బోనం ముంగటి కూడా మొక్కుకున్నా. మంచిగా మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టిన ఫ్రెండ్స్. కొబ్బరికాయ కొట్టినాక ఇంకా కళ్ళు శాఖనైతే పోసిన. కంపల్సరీ కళ్ళు శాఖ పోయాలి బోనం ముంగట. నీళ్ళు కూడా పోసి మంచిగా మొక్కుకున్నాక ఇంకా మా బాబు ఏం చేసిండు, ఇక కోడిని అయితే కొయ్యాలి కదా ఫ్రెండ్స్. కోడికి మంచిగా బొట్టు పెట్టినాం. బొట్టు పెట్టి కళ్ళు పోసినాం, నోట్లో నీళ్ళు కూడా పోసినాం. అది జీర్తి ఇవ్వాలి. జీర్తి ఇస్తే దాన్ని ఇంకా కట్ చేస్తాము. ఇంకా మా హస్బెండ్ అయితే చూడండి కళ్ళు పోస్తుండు. జీర్తి ఇవ్వాలి. మేకైనా కోడైనా జీర్తిస్తేనే మంచిది. ఇంకా అది ఎప్పుడు జీర్తిస్తే దాన్ని కట్టింగో ఇచ్చింది జీడితే. ఇంకా మేమైతే దాన్ని కట్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్. కట్ చేసి బోనం ముంగట కట్ చేసినాం. ఇంకా బోనం అయితే తీయాలి. ఫస్ట్ మేము ఎల్లమ్మకి తీసినాము. మా బస్తీలో ఉన్న గుడిలోనే, మా బస్తీలో ఉంటుంది గుడి, అక్కడనే తీసుకెళ్ళినాం. ఫస్ట్ బోనం ఎల్లమ్మకి చేసినాం మేము. ఇంకా శాఖ పోసిన మా హస్బెండ్. ఇంకా మేము స్టార్ట్ చేసినాము. అప్పటికే లేట్ అయిపోతుంది. తొందరగానే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీ బస్తీలో ఇట్లనే చేసుకుంటారా ఫ్రెండ్స్? చేసుకుంటే కామెంట్స్లో చెప్పండి. ఇంకా మేమైతే గుడి దగ్గరికి అయితే చేరుకున్నాం. చూడండి, మా బాబు ముందు నడుస్తుండు, రెండో బాబు వీడియో తీస్తుండు, మా హస్బెండ్, నేను, మా పాప బోనం పెట్టుకుంది. ఇంకా లోపలికి వెళ్ళినాము. ఫస్ట్ నల్లపోచమ్మకు దర్శనం చేసుకున్నాము. అమ్మని మొక్కినాం మంచిగా. పాప, నేను, పిల్లలందరూ మంచిగా మొక్కినాం. తర్వాత ఎల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్ళినాం. అక్కడ కూడా మొక్కినాము. చాలా రష్ ఉంది. ఎందుకంటే మేము వెళ్ళిన టైంకి చాలామంది వచ్చిండ్రు. చాలా రష్ ఉంది. ఇంకా అందరు మంచిగా ఉండాలని మొక్కుకున్నాము. అందరు ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరు బాగుండాలని. ఇంకా తర్వాత ఇంకా మేము నెక్స్ట్ ఏం చేసినాం, తొందరగా ఇంటికి వచ్చినాం. నెక్స్ట్ మేము పుట్టకాడికి వెళ్ళినాం. అక్కడనే పెద్ద పుట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడనే నాగుల చవితికి పాలు కూడా పోస్తాము. ఇంకా పసుపు కుంకుమని అయితే మొత్తం పెట్టి పుట్ట పైన మొత్తం చల్లినాం. మా బాబు అగరబత్తి ముట్టించి దండం పెట్టుకుంటూ కొబ్బరికాయలన్నీ బయటనే కొట్టాలి శాఖ గిట్ల. ఇది మా గుడి, బస్తీ గుడి. చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ చేసుకోండి మా గుడి. ఇంకా తొందరగా ఇంటికి వచ్చేసినాం. ఇది 2వ బోనం కట్టమైసమ్మ గుడి కాడికి. ఇంకా లేట్ చేయకుండా చూడండి మేము వెళ్తున్నాం. కట్టమైసమ్మ గుడి కాడికి వెళ్ళినాం. ఇక పబ్లిక్ అయితే ఎవరు లేకుండే. తొందరగా మేము దర్శనం అయితే చేసుకున్నాము. చాలా మంది ఉంటారు పబ్లిక్, కానీ మేము వెళ్ళిన టైంకి అయితే పబ్లిక్ ఎవరు లేకుండే. ఇంకా పోలీస్ వాళ్ళు అయితే అసలు ఉండనిస్తలేరు. మొక్కుకునే దాకా కూడా ఉండనిస్తలేరు. తొందరగా పంపించేస్తుండ్రు. ఇంకా నైవేద్యం అయితే అమ్మకు పెట్టినాం. బోనం అయితే పెట్టి ఇంకా వచ్చేసేస్తున్నాం. బయలుదేరినాక మా ఇంటికాడ తొట్టెలు తీస్తారు ఫ్రెండ్స్. 2 తొట్టెలు, బస్తీ తొట్టెలు. ఇద్దరు పోతరాజులు వస్తారు. ఇంకా అందరం అయితే ఒక 20-30 మంది లేడీస్ అయితే ఇట్లా లైన్గా నిల్చుంటాము. ప్రతి ఒక్క ఇంట్లో నుండి వస్తారు చూడటానికి. 2 పోతరాజులు వస్తారు. మంచిగా అనిపిస్తుంది. బోనం అయిపోయినాక ఇదిగో చూడండి, పోతరాజులు మస్తు చాలా మంచి డ్యాన్స్ ఆడతారు. ఇంకా వాళ్ళకైతే శాంతి చేస్తారు. అంటే అది సొరకాయని కొరికిస్తారు కదా, అట్లా ఇంకా శాంతి అయితే అవుతారు. 2 పోతరాజులు ఉండు. ఇంకా మా జున్ను మా ఇంటి పక్కకు ఉంటుంది. ఇంకా 2వ పోతరాజు వచ్చిండ్రు ఫ్రెండ్స్. పిల్లలంతా పరిగెత్తుతుండ్రు.
ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మా బోనాల పండగ. ఇంకా మేమైతే లేడీస్ అంతా ఎంజాయ్ చేస్తున్నాము. బాయ్ ఫ్రెండ్స్.